గూగుల్ ట్రెండ్స్లో కూడా 2024లో ఆ బప్ అంటూ టీవీ ఏదో ఉంది. ఆ టీవీ చాలా పాపులర్ అయింది. ఇప్పటికే మూవీ రూల్స్, అలాగే ఆ బాలీవుడ్ సినిమాలు దొంగతనంగా పెట్టే ఫిల్మీ ఫ్లై ఇలాంటివి కొన్ని చాలా పాపులర్ అయ్యి 2024 సెర్చ్ ట్రెండ్స్ మొత్తంలో టాప్గా వచ్చాయి. అంటే దొంగ సినిమాల మీద, దొంగ పనుల మీదే జనానికి ఎక్కువ మోజు ఉందని అనిపిస్తుంది. అందుకే కదా మనం అడవి దొంగని హీరోగా ఒప్పుకున్నాం. అబ్బే, అడవి దొంగ అంటే కంగారు పడకండి, మేము మాట్లాడేది పుష్ప సినిమా గురించే. కోర్స్ దొంగతనంగా అయినా సరే జనం సినిమా చూస్తున్నారంటే సినిమా క్రేజ్ బతికున్నట్టే. కాబట్టి పైరసీ ఉంది అంటే సినిమా ఫీల్డ్ కూడా ప్రాణంతో ఉందని అర్థం చేసుకోవాలని కొంతమంది విశ్లేషకులు చెప్తుంటారు. ఏదేమైనా మరి దారుణంగా కొత్త సినిమా రిలీజ్ అయిన దాన్ని ఇలాగా డైరెక్ట్గా యూట్యూబ్లోనే అప్లోడ్ చేసేయడం అన్నది దారుణమైన విషయం. ఇప్పటికే పుష్ప ఎదుర్కొంటున్న దెబ్బలకి ఇది కూడా అదనంగా తోడైంది. ఈ ప్రొడ్యూసర్స్ కనుక అలర్ట్గా లేకపోతే ఇలాంటి మరికొన్ని ఛానల్స్ ఈ దొంగ ప్రింట్స్ని అప్లోడ్ చేయవన్న గ్యారంటీ ఏమీ లేదు.